హాయ్ ఫ్యామిలీ, వెల్కమ్ టు రేవతీస్ కిచెన్. ఈరోజు మనం చేయబోయేది తోటకూర అండ్ కాకరకాయ ఫ్రై. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: తోటకూర 2 కట్టలు అండ్ 2 టమాటోలు, 1 ఉల్లిపాయ, పచ్చిమిర్చి 2 అండ్ కరివేపాకు. తర్వాత కుక్కర్ తీసుకొని దానిలో బాగా వాష్ చేసిన తోటకూర వేయాలి. కొంచెం చింతపండు నానబెట్టింది వేయాలి అండ్ దానిలో పచ్చిమిర్చి చిన్నగా తరుముకొని వేయాలి. అండ్ 1/2 టీ స్పూన్ పసుపు అండ్ 2.5 స్పూన్స్ కారం, అండ్ 1.5 గ్లాస్ వాటర్ కూడా పోసుకోవాలి. అండ్ టమాటా చిన్నగా తరుముకొని వేసుకోవాలి. కుక్కర్ మూత పెట్టుకొని స్టవ్ మీద పెట్టుకొని లో ఫ్లేమ్లో ఉంచుకోవాలి. కుక్కర్ 2 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆపేసుకోవాలి. తర్వాత దించేసి కుక్కర్ ఓపెన్ చేశాక కొంచెం చల్లారాక సాల్ట్ 2.5 స్పూన్స్ వేసుకొని నిలుపుకోవాలి. కొంచెం మెత్తగా నిలుపుకున్న తర్వాత గిన్నెలోకి వేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి దానిలో కొంచెం నూనె వేసుకొని నూనె వేడైన తర్వాత ఎండుమిర్చి వేసుకున్నాక తగినంత తిరుమాత గింజలు వేసుకొని 1.5 స్పూన్ కొంచెం వేగించుకున్న తర్వాత కొంచెం ఆనియన్స్ వేసుకొని అండ్ కొంచెం కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి. తర్వాత వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వేయించుకున్న తిరుమాతని తోటకూరలో వేసుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర తీసుకొని గార్నిష్ చేసుకొని అంతే. ఇప్పుడు నెక్స్ట్ వీడియో వచ్చేసి కాకరకాయ ఫ్రై. కాకరకాయలు గిన్నెలో తీసుకొని తగినంత ఉప్పు వేసుకొని బాగా కలిసేలాగా కలపాలి. తర్వాత మూత పెట్టి పక్కన పెట్టి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఆనియన్స్, కరివేపాకు, స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టి
1 టేబుల్ స్పూన్ తిరువాత గింజలు వేసుకొని బాగా వేయించుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని తర్వాత కలిపి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు పాన్లో వేసుకోవాలి. వేసి బాగా కలుపుకొని ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలి. తర్వాత కొంచెం ఫ్రై అయ్యాక మనం మిక్సీ జార్ తీసుకొని చిన్నుల్లిపాయలు కొంచెం కారం, 2 టేబుల్ స్పూన్ కారం, తగినంత ఉప్పు వేసుకోవాలి. మిక్సీ పట్టుకున్నాక ఫ్రై చేసుకున్న కాకరకాయ ముక్కల్లో ఆనియన్స్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా వేగిన తర్వాత గ్రైండ్ చేసుకున్న పొడిని కాకరకాయ ఫ్రైలో వేసుకోవాలి. వేసుకుని బాగా కలుపుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. 1 to 2 మినిట్స్ వరకు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసేయడం.